తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలతో తలమునకలైన అధికారులు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఎన్నికలు నిర్వహించేందుకు పక్కా ప్లాన్తో సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికలు 3 విడతలుగా జరగనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ 21న, రెండో విడత జనవరి 25న, మూడో విడత జనవరి 30న జరుగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం నిమిత్తం మైకులు వినియోగించాలని నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికలు 3 విడతలు జరుగుతాయి. మొదటి విడత 7వ తారీఖు నాడు అయ్యి జనవరి 7వ తారీఖు నాడు మొదలయ్యి 21వ తారీఖు నాడు ముగుస్తుంది. రెండవ విడత 11వ తారీఖు నాడు మొదలయ్యి 25వ తారీఖు నాడు ముగుస్తుంది. మూడవ విడత 16వ తారీఖు జనవరి 16వ తారీఖు నాడు మొదలయ్యి 30వ తారీఖు నాడు జనవరి 30వ తారీఖు నాడు ముగుస్తుంది. ఒక్కొక్క విడత లోపల ప్రతి జిల్లా వారీగా నోటిఫికేషన్ లోపల వివరాలు ఉన్నాయి. ఏ డివిజన్లు వెళ్తాయి, ఏ మండలాలు వెళ్తాయి, ఏ గ్రామ పంచాయతీలు వెళ్తాయి అనేది కూడా నోటిఫికేషన్ లోపల వివరాలు ఉన్నాయి. నవంబర్ 19 వరకు ఓటర్లు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని ఆయన చెప్పారు. మొత్తం 1,49,52,058 మంది ఓటర్లున్నారని స్పష్టం చేశారు. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. రెండో విడతలో 4,137, మూడో విడతలో 4,115 పంచాయతీలకు పోలింగ్ ఉంటుందని చెప్పారు. కాగా మొత్తం 12,732 గ్రామ పంచాయతీల్లోని 1,13,170 వార్డు సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ సమయం ముగియగానే కౌంటింగ్ మొదలు పెడతామని కమిషనర్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో గ్రామ పంచాయతీలు 4,480, వార్డులు అయితే 39,832. అది మొట్టమొదటి ఫేజ్ లో 39,832. రెండవ ఫేజు 4,137 గ్రామ పంచాయతీలు, 36,620 వార్డులు. మూడవ ఫేజ్లో 4,115 గ్రామ పంచాయతీలు, 36,718 వార్డులు. సర్పంచ్ పదవి కోసం పోటీ చేసే జనరల్ అభ్యర్థి 2,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 1,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులు జనరల్ 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీలు 250 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి నాగిరెడ్డి చెప్పారు. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఆనందోత్సాహాలతో ఉన్న టీఆర్ఎస్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రయత్నిస్తోంది.